ఈ అమెరికా వాడు రాళ్ళమ్మి $500 మిలియన్ సంపాదించాడు. అది మా ఫ్రెండ్ ని ఒక బిజినెస్ ఐడియా అడిగితే వాడు ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నాడు. ऐसी मशीन लगाऊंगा, इस साइड से आलू डालो, उस साइड से सोना निकालो, इतना पैसा बनेगा आपको पता नहीं होगा. ఇలాంటి ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ ఐడియా కోసం చూసే ఫ్రెండ్స్ కి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి. 1975 గ్రేడెల్ అనేవాడు ఫ్రెండ్స్ తో మందేస్తుంటే వాళ్ళ పెట్స్ గురించి కంప్లైంట్ చేస్తుంటే విన్నాడు. అప్పుడే వీడికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. వాట్ ఇఫ్ ఐ సెల్ పెట్ దట్ నీడ్ జీరో మెయింటెనెన్స్ అని. అక్కడే మొదలైంది ఈ రాక్ స్టోరీ. బీచ్ లో దొరికే రాక్స్ కి ఐస్ పెట్టి అమ్మేవాడు. ఇందులో చాలా షార్ప్ స్ట్రాటజీ ఉంది. వీడు జస్ట్ ఒక రాక్స్ అమ్మేవాడు కాదు, ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేసేవాడు. ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లో ఎయిర్ హోల్స్ కట్ చేసి హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పెట్ రాక్ అని మాన్యువల్ బుక్ కూడా ఇచ్చేవాడు. లిటరల్ గా ఒక రాయికి. యాడ్ లో చూసిన వాళ్ళకి కొత్తగా అండ్ ఫన్ గా అనిపించింది. గిఫ్ట్స్ గా ప్రజెంట్ చేయడానికి చాలా మంది లిటరల్ గా ఆ రోజులేనే $3 to $4 కి అమ్మేవాడు. అలా వీడి సేల్స్ $500 మిలియన్ కి రీచ్ అయ్యాయి. ఇది నీకు బిజినెస్ లో 3 మేజర్ లెసన్స్ ని నేర్పిస్తుంది. రాళ్ళు అందరి దగ్గర ఉంటాయి, కానీ వీడు దాన్ని పెట్లా పొజిషన్ చేసి ఫన్, హ్యూమర్ అండ్ క్యూరియాసిటీని వాడుకొని అమ్మేవాడు. మీరే ఇమాజిన్ చేయండి, వీడు ఒక నార్మల్ పాలిథిన్ కవర్ లో పెట్టుంటే ఒక్కడు కూడా కొనేవాడు కాదు. బట్ బాక్స్ లో ఎయిర్ హోల్స్ పెట్టి మాన్యువల్ పెట్టి కస్టమర్స్ కి ఫీల్ క్రియేట్ చేశాడు. సో నెక్స్ట్ టైం స్టార్ట్అప్ ఐడియా కోసం ఆలోచిస్తే పెద్దది చేయాలని ఓవర్ థింక్ చేయకుండా ఒక సింపుల్ ఐడియాని యూనిక్ గా ప్రజెంట్ చేయగలిగితే చాలు. అదే మంచి బిజినెస్ అవుతుంది. దీన్ని మనం కాన్సెప్చువల్ బిజినెస్ అంటాం. బిజినెస్ చేద్దామంటే పోలీస్ స్టేషన్ పెడదామనే ఫ్రెండ్ కి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి.